నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తవుతుంది. ఈ 18 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తానని అధికారంలోకి వచ్చింది, ఏమి హామీలు ఇచ్చింది, అసలు నెరవేర్చినవన్నీ అనేది మనం ఒకసారి చాలా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం 6 గ్యారంటీల గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు, అంటే బట్టి విక్రమార్క ప్రచారంలో బట్టన్న పాదయాత్ర, రేవంత్ అన్న పాదయాత్ర, అంటే ఎందుకు అధికారంలోకి వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. పాదయాత్ర తర్వాత కేసీఆర్ మీద వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్, దీంతోపాటు యూత్ డిక్లరేషన్, నల్లమల డిక్లరేషన్, తర్వాత రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఇవన్నీ కూడా చెప్పి వీటన్నిటికి సంబంధించి కేసీఆర్ 6.5 లక్షల కోట్ల అప్పులు చేశారు, మేము వస్తే అసలు ఇబ్బంది ఏం లేదు, వాటన్నిటిని మేము మేనేజ్ చేసుకోగలం అన్నారు. సో మొట్టమొదటిగా మనం 6 గ్యారంటీల గురించి మాట్లాడుకుందాం. 6 గ్యారంటీల్లో ఇచ్చిన హామీలు ప్రస్తుతానికి ఏమేమి నెరవేరాయి అనేది ముందు మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఫ్రీ బస్ అయితే వస్తుంది, ఫ్రీ కరెంట్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇస్తున్నారు, తర్వాత గ్యాస్ కొన్ని ప్రాంతాల్లోనే 500కి ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్. దీంతోపాటు మనం ఇంకా మాట్లాడుకోవాలంటే రైతు రుణమాఫీ గురించి మాట్లాడదాం. రైతు రుణమాఫీ మీకు ఎందుకు 9వ తారీఖు నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను, ఒకేసారిగా మీరు ఆ 2 లక్షల రూపాయలకు సంబంధించి తెచ్చుకోండి అని చెప్పారు. సో ఆ 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తానన్నారు, చేయలేదు. రైతు బంధు ఇస్తున్నారో ఇవ్వట్లేదు రైతులందరికీ చాలామంది తెలుసు. దీంతో పాటు మరొక ముఖ్యమైనది ఏంటంటే రైతులందరికీ క్వింటాల్కి 500 బోనస్ ఇస్తానన్నారు. ఈ బోనస్ ఇచ్చారో లేదో కూడా తెలియదు. అంటే నేను ఇవన్నీ మాట్లాడుతున్నా, ఇవన్నీ యాంటీ గవర్నమెంట్ మాట్లాడుతున్నానని నేను బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తినో బీజేపీకి సంబంధించిన వ్యక్తినో కాదు. పక్కాగా ప్రజల పక్షాన మాట్లాడే, ప్రజల గొంతుగా ఉండే అభినవ్ భారత్ నుంచి మాట్లాడుతున్నాను. సో వీటన్నిటిని కూడా నేను నెరవేరుస్తానన్నారు. సో రైతు రుణమాఫీ మనం చూద్దాం. 21,000 కోట్లని ప్రభుత్వం చెప్తుంది, కానీ బీఆర్ఎస్ మాత్రం 12,000 కోట్లు మాత్రమే ఇచ్చారని బీఆర్ఎస్ చెప్తుంది. సో ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందంటే ఇది పబ్లిక్ డొమైన్లో ప్రభుత్వం పెడితే తెలుస్తుంది. బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఈ బోనస్ ఎంతమందికి వస్తుంది, ఎవరెవరికి వస్తుంది అనేది మనం ఆలోచించాలి. తర్వాత రైతు బంధు విషయం, ఎంతమంది రైతులకు వస్తుంది. గ్యాస్ సిలిండర్ చాలామందికి రావట్లేదు, కొంతమందికి మాత్రమే 500 గ్యాస్ సిలిండర్ వస్తుందని చెప్పేసి పర్టికులర్గా గ్రౌండ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మహిళలు చెప్పిన పరిస్థితి. ఇక ఫ్రీ కరెంట్ అంటారా, 200 యూనిట్ల లోపు ఉన్న వారికి మాత్రమే వీటిని కట్ చేస్తున్నారు. ఇక మనం ఇక్కడ ఫ్రీ బస్ అంటే అందరికీ ఉచితంగా పెట్టారు, అది వేరే విషయం. ఇంకోటి బట్టి విక్రమార్క పాదయాత్రలో అనేకమైన అంశాలు 6 గ్యారంటీల గురించి చర్చించిన పరిస్థితి కూడా ఉంది. సో వీటితో పాటు ఇంకా ఏం చెప్పారు, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో, ఈ ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళల్లో ఎవరైనా మదర్ కానీ, లేదంటే ఆ చెల్లి కానీ, తమ్ముడు కానీ, వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 25,000 రూపాయలు పెన్షన్ ప్రతి నెల ఇస్తానన్నారు. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 200 గజాల జాగా ఇస్తా అన్నారు. ఈ 200 గజాల జాగా ఎక్కడిచ్చారనేది ప్రభుత్వమే చెప్పాలి, రైట్. ఇంకా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఇప్పటికే 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ నిజంగానే వాళ్ళు ఇచ్చింది 60,000 ఉద్యోగాలు అయితే ఈ 60,000 ఉద్యోగాల్లో ఎన్నిటికి నోటిఫికేషన్ ఇచ్చారు? కేవలం 10,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు అంటే కేసీఆర్ హయాంలో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన పరిస్థితి ఉంది, రైట్. ఇక యూత్ డిక్లరేషన్కి సంబంధించి 5 లక్షలు జాబ్ కార్డు మేము ఇస్తాము అని చెప్పారు. దానికి సంబంధించి మీరు లోన్ తీసుకోవచ్చు, ఇంకోటి ఏదో చెప్పుకోవచ్చు. ఇంకో 4 లక్షల రూపాయలు రాజీవ్ యువ అవకాశం కింద వాళ్ళకి లోన్ కల్పిస్తామని చెప్పారు. సో ఈ 4 లక్షలు ఎంతమందికి వచ్చింది? ఈ 5 లక్షల రూపాయలు జాబ్ కార్డు ఎంతమందికి ఇచ్చారు? రైతు డిక్లరేషన్లో, వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు ఇస్తానన్న హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఇవన్నీ రైతులకు ఇవ్వాల్సిన బోనస్ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, వాళ్ళకి సంబంధించిన హామీలన్నింటినీ ఎంతవరకు నెరవేర్చారు ఇక్కడ మనం చూడాలి. ఇకపోతే యాంటీ ఇన్కంబెన్సివ్ కేసీఆర్ పైన వ్యతిరేకత, కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద అవినీతి జరిగింది, 2 లక్షల కోట్లు తినేశారు అని చెప్తున్నారు. 1,00,000 కోట్లు తినేస్తే మరి ప్రాజెక్టు కట్టడానికి ఎంత అయినట్టు? ఆ ప్రాజెక్టు వాల్యూ దాదాపుగా 90,000 కోట్ల పైసలకు, కానీ తినేశారు అని చెప్పేది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని 1,00,000 కోట్లు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు తిన్నారు ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కాళేశ్వరానికి సంబంధించి హరీష్ రావు కానీ, ఈటెల రాజేంద్ర కానీ, కేసీఆర్ కానీ వీళ్ళంతా విచారణకు వెళ్ళి వస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు తేలిన పరిస్థితి లేదు. కాళేశ్వరం కూలిపోతుంది అని చెప్పారు. కాళేశ్వరం కూలిపోయిన పరిస్థితి కూడా లేదు. ఒకవేళ దాన్ని నిజంగానే కూలిపోయే పరిస్థితి, దాన్ని రిపేర్ చేస్తే
ఇక ప్రజలకు అందుబాటులోకి పెద్ద ఎత్తున వాటర్ వచ్చే పరిస్థితి కూడా ఉంది. అంటే ఇది కేసీఆర్కి నేను అనుగుణంగా మాట్లాడుతున్నాను, బీఆర్ఎస్ పార్టీకి నేను సంబంధించి వాళ్ళకు పాజిటివ్గా మాట్లాడేది కాదు. రైట్, గతంలో మీరు అన్నదే, మీరు చెప్పినవే, మీరు చేస్తానని నెరవేర్చిన వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఇందులో ఏ ఒక్కదాని గురించి ఇది తప్పు అని చెప్పినా మీరు కింద కామెంట్ చేయొచ్చు. డెఫినెట్లీ దానికి సమాధానం చెప్పడానికి నేను పక్కాగా ఉంటా. ఇకపోతే యూత్ డిక్లరేషన్కి సంబంధించి ఈ రెండు వీళ్ళకి ఇస్తానన్నారు. మరొక యూత్ డిక్లరేషన్ మరొక మాట ఏంటంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తానన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు లేవు. బీసీ డిక్లరేషన్ ఏమైపోయింది? 42% రిజర్వేషన్ తీసుకొచ్చానని చెప్పారు. సో ఈ బీసీ డిక్లరేషన్కి సంబంధించి మరొక పెద్ద మిస్టేక్ చెప్తాను బీసీ డిక్లరేషన్లో. సో 42% రిజర్వేషన్. ఈ 42% రిజర్వేషన్ ఎప్పుడైనా సరే ఎప్పుడు నిలబడుద్దు అంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో యాడ్ చేసినప్పుడు, ఈ షెడ్యూల్లో యాడ్ చేసినప్పుడు మాత్రమే దీనికి చట్టబద్ధత అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు చట్టబద్ధత తీయకుండా ఓన్లీ ఆర్డినెన్స్ మాత్రమే తీసుకొచ్చారు. 31Cలో పెట్టి పంపించారు. 31Cలో పంపిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? మా యొక్క ఆర్డినెన్స్కి కేవలం సెక్యూరిటీ మాత్రమే ఇవ్వండి, చట్టబద్ధత కాదు అని చెప్పేసి ఒక క్లారిటీ ముందుగానే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని తీసుకెళ్లారు. ఇది 9th షెడ్యూల్లో లేదు. బీసీలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం మోసం చేస్తుందా, మోసం చేయట్లేదు అనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మీ ఆలోచనకే వదిలేస్తున్నా. రైట్, ఇక ఇలాంటి ఆర్డినెన్సే ఇప్పటికీ తమిళనాడులో 3 సార్లు తీసుకొచ్చారు. ఈ 3 సార్లు తీసుకొస్తే వీళ్ళ హైకోర్టు ఏదైతుందో హైకోర్టు ఈ ఆర్డినెన్స్ని కొట్టేసింది. బట్ ఈ బీసీ డిక్లరేషన్ నిలబడదా అనేది తెలంగాణ సమాజానికే మనం వదిలేయాలి. ఎందుకంటే అందులో తెలంగాణ సమాజంలో ఉన్న బీసీలంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, తెలంగాణ జాగృతి కవితతో పాటు కొంతమంది ఉన్నారు. ఇక్కడేమో బీఆర్ఎస్లో ఉన్న బీసీలేమో వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించిన ఇన్ ద సెన్స్ చట్టబద్ధత తీసుకురావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ జాగృతిలో ఉన్న బీసీలేమో సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీలో ఉన్న బీసీలేమో దానివైపు కొంత ఎక్కువ మాట్లాడిన పరిస్థితి లేదు. కేవలం చట్టబద్ధత ఆర్డినెన్స్ గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలేమో వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. సో ఇది బీసీ డిక్లరేషన్కి సంబంధించిన అంశం అన్నమాట. మరి ముఖ్యంగా మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు ఏమైపోతున్నాయి? ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తానన్నారు. ఈ 2,500 రూపాయలు ఎక్కడికి పోయినాయి? దీని మాట ఏంటి అంటే, మేము రాగానే 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరుస్తాం, 100 డేస్లోనే అని చెప్పారు. ఈ యొక్క 2,500 ఎక్కడికి పోయినాయి? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, వృద్ధాప్య పెన్షన్. ఈ పెన్షన్ ఎక్కడ పోయింది? తర్వాత 6,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తా అన్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 6,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? అంటే ఇక్కడ 2,500 మహిళలకు ఇస్తానన్న మాట, 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షను, 6,000 రూపాయలు ఏదైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వీళ్ళకి ఇస్తానన్న పెన్షన్ లేదు. వీటితో పాటు కేసీఆర్ 6.5 లక్షల కోట్ల అప్పు చేశారు అని చెప్పేసి, 6,50,000 కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, దాని తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా అవోదరగొట్టే పరిస్థితి చేశారనమాట. సో ఈ 6.5 లక్షల కోట్ల వీళ్ళు కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల్లో అప్పులు చేస్తే, 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో అప్పులు చేస్తే, కేవలం ఈ 18 నెలల్లోనే 1,58,000 కోట్లు అప్పు చేశారనమాట. ఎంత? 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే వచ్చే 5 ఏళ్లలో ఎంత చేస్తారు? ఒక సంవత్సరానికి గాను 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు. కేసీఆర్ చేసిన ఈ 6.5 లక్షల కోట్లు, మీరు రానున్న రోజుల్లో మీరు చేసే 5 లక్షల కోట్లు, ఇవన్నీ ఎవరు కడతారు? ఇవన్నీ ఎవరు కట్టాలి? తెలంగాణ సమాజం కట్టాలి. తెలంగాణలో బతుకుతున్న ప్రతి ప్రజలు కట్టాలి. తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరి మీద కూడా వాళ్ళ తల మీద దాదాపుగా 1,00,000 రూపాయలు, 1,50,000 అప్పు ఉందని చెప్పి మీరే చెప్పి సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేసుకుంటూ వెళ్తుంటే రేపొద్దున ఎటు వెళ్తున్న తలసరి ఆదాయంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ అని చెప్తున్నాం. మిగతా రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదా? ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతాల్లో సరైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేని పరిస్థితి, R&Bకి సంబంధించి సరైన సదుపాయాలు లేని పరిస్థితి, అనేకమైన స్కూల్స్లో మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి, స్కూల్ బిల్డింగులు లేవు, వాష్రూమ్స్ లేవు. ఇలాంటివన్నీ ఉంచుకొని 1,00,000 కోట్ల అప్పులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులంతా కూడాను ప్రైవేట్ చాపర్లు వేసుకొని వెళ్తున్నారు. అంటే ఏదో సినిమా ఫంక్షన్కి వెళ్ళాలన్నా సరే ప్రజాధనాన్ని వృధా చేయడమే కావాలి మనకి. వీటితో పాటు అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ పెట్టాం, వాటికి ఖర్చు పెట్టాం. ఇక్కడేమో అప్పులు పుట్టట్లేదు అని చెప్తున్నారు. నన్ను కోసిన రూపాయి లేదు, 18,500 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుంది. అప్పులు కడుతున్నా, మిత్తిలు కడుతున్నా, వీటన్నిటి లెక్కలు చెప్తున్నారు, బాగానే ఉంది. మరి వృధా ఖర్చులు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళతో పాటు మరొక
వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సోదరులకు సొంత కాన్వాయిలు, వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీ, ఇవన్నీ అంటే సొంత వ్యక్తులకు ఎందుకు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నో లేదంటే ప్రజలకు చెందాల్సిందో వీటన్నిటిని ఎందుకు వాడుతున్నారు? ప్రభుత్వమే ఎందుకు వాళ్ళకి దగ్గరుండి సెక్యూరిటీ కల్పించాల్సి వస్తుంది? క్యాబినెట్ మినిస్టర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, గవర్నమెంట్ విప్ కాదు, ఈవెన్ ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా కాదు. ఎందుకు మరి అంతమంది కాన్వాయ్? తెలంగాణ ప్రజలారా మీరే అర్థం చేసుకోవాలి. అంటే నిజంగానే కేసీఆర్ అవినీతి చేశారు, 1,00,000 కోట్లు కాళేశ్వరం తినేశారు, కవిత లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు, ఈ ఫార్ములా రేసులో కేటీఆర్ ఉన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు కూడా ఒక వ్యక్తి అని చెప్పి వాళ్ళు 30 లక్షల మంది నిరుద్యోగుల ఓట్లు దండుకొని అవినీతి జరిగింది, తెలంగాణకి రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు రాలేదు, నీళ్ళేమో గంగపాలు అయిపోయాయి, నిధులేమో కేసీఆర్ తినేశాడు, ఉద్యోగాలు కూడా కేసీఆర్ ఇంట్లోనే వచ్చినాయని చెప్తున్నారు, నియామకాలు కూడాను చెప్పి మనం అధికారంలోకి వచ్చి మీ అందరికీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానని సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేసుకుంటూ వెళ్తున్నాం మనం. సో రేపొద్దున తెలంగాణ సమాజం పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆలోచించాలి. నిజంగానే అది కేసీఆర్ అయినా, బీజేపీ అయినా, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించే మన బాధ్యత కావాలి. ప్రతి ఒక్కరిని ప్రశ్నిద్దాం, మన యొక్క హక్కుల కోసం పోరాడదాం. డెఫినెట్లీ ఈ యొక్క గత ప్రభుత్వం పనితీరు కానీ, ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ పనితీరు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు కానీ వీటన్నిటిని బేరీజ్ చేసుకొని రానున్న రోజుల్లో ఎవరు కావాలి? ఇలాంటి బూర్జువా పార్టీలే కావాలా, లేదంటే ఇలాంటి వ్యక్తులే కావాలా, డబ్బులు దండుకునే నాయకులే కావాలా అనేది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఈ 18 నెలల కాల పరిమితిలో వాళ్ళ యొక్క పనితీరుపైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.